బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ చైతన్య స్కూల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారంటూ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో పాఠశాల యాజమాన్యాలు ధర్నాకు దిగాయి. సుచిత్ర 3 గుళ్ల ముందున్న శ్రీ చైతన్య పాఠశాలకు అనుమతులు లేకపోవడంతో మే నెలలో విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. అయినప్పటికీ పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ స్వీకరిస్తూ విద్యార్థులను చేర్చుకుంటోంది. ఈ విషయంపై ఇప్పటికే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. అయితే నేటి నుంచి పాఠశాల ప్రారంభం చేస్తున్నామంటూ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం మెసేజ్ పెట్టడంతో కుత్బుల్లాపూర్ స్కూల్ యాజమాన్య సంఘం పాఠశాల ముందు ధర్నాకు దిగాయి. వీరికి విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి. అలాగే మేము ట్రైన్ చేసిన మంచి స్టాఫ్ను కూడా మోసపూరిత ప్రకటనలతో తీసుకొని మేము 15,000 20,000 ఇచ్చి మంచి ట్రైన్ చేసిన టీచర్స్ను కూడా 25,000 30,000 ఇచ్చి తీసుకొని మా దగ్గర ఉండే మంచి క్రీమ్ని ఇటు విద్యార్థుల్ని అటు టీచర్స్ని కూడా తీసుకోవడంతో మా బడ్జెట్ స్కూల్స్ చాలా సఫర్ అవుతున్నాయి. ఈ విధంగా మేము ఇంతకుముందే 10-15 డేస్ బ్యాక్ డిఓ గారికి కూడా చెప్పాము. డిఓ గారు యాక్షన్ తీసుకున్నామని చెప్పారు. కానీ ఈరోజు ఇక్కడ ఈరోజు ఓపెన్ చేస్తామని చెప్పి ఆన్లైన్లో అందరికీ మెసేజ్లు పెట్టినా కానీ మా వాళ్ళు ఇక్కడ ఇంత చేస్తున్నా కానీ అక్కడ నిమ్మకి నీరెత్తినట్టు మా విద్యా వ్యవస్థ కానీ విద్యాధికారులు కూడా ఉండడం మాకు చాలా శోచనీయము. మొత్తం ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే చైతన్య నారాయణ పాఠశాల నుంచే ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం బట్టి కొట్టే విద్యా విధానం ఒక మర యంత్రాలుగా తయారు చేస్తూ ఉంటారు ఈ యొక్క పిల్లలందరినీ కూడా. ఆ యొక్క మర యంత్రాలు పోయి డబ్బుల యంత్రాలుగా పనిచేస్తూ ఉన్నాయి. డబ్బులు సంపాదించడం తప్పితే వేరే ఉద్దేశం లేనట్టుగా పిల్లల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు కూడా ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వాళ్ళు ఎవరని చెప్తే చైతన్య నారాయణ చదివిన వాళ్ళే. వాళ్ళకి యొక్క సామాజికంగా ఈ యొక్క సమాజ పరిస్థితులను అవగాహన లేకుండా తయారు చేసి వాళ్ళని మొత్తం కూడా రుద్దేసి వాళ్ళని ఓన్లీ మార్కులకు ఒక యంత్రాలుగా తయారు చేసి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి చైతన్య నారాయణ కళాశాలలు వద్దని చెప్పేసి అని అందులో ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందే పెట్టారు. మళ్ళీ ఇంకో బ్రాంచ్ పెట్టేసి మొత్తం ఇక్కడ దాదాపు 200 పైచిలకు బడ్జెట్ పాఠశాలలు మొత్తం కూడా నిరుద్యోగులందరూ కూడా పాఠశాలలు పెట్టుకొని దాదాపు 25-30 సంవత్సరాలు నడుపుతూ ఉన్నారు. అలాంటి పాఠశాల నుంచి మంచి క్రీమ్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తీసుకొని ఉపాధ్యాయులందరూ తీసుకొని ఆ యొక్క పాఠశాలను నిర్వీర్యం చేసి పనిచేస్తూ ఉన్నారు.